డైలీ టేస్ట్ ది డైలీ. చీరమేను సందడి మొదలైంది. గోదావరులకు పండుగ మొదలైంది. గోదావరిలో అరుదుగా దొరికే చీరమేను చిక్కటంతో వాటిని దక్కించుకునేందుకు జనం ఎగబడుతున్నారు. చూడ్డానికి చాలా చిన్నది, కంటికి కనిపించని సైజులో ఉంటుంది. వలకు కూడా చిక్కని చేపది. దాని కన్నాల్లో నుంచి టక్కున జారిపోతుంది. అందుకే గోదావరి ఒడ్డున చీరలు వేసి మరీ దాన్ని పడతారు. ఏడాదిలో అతి తక్కువ కాలంలో మాత్రమే దొరికే అరుదైన చేప చీరమేను. పులసకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఎలా ఉంటారో చీరమేనుకు కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. వాటి వేట ఎప్పుడు ప్రారంభమవుతుందా, వండుకొని ఎప్పుడు లాగించేద్దామా అని చూస్తుంటారు. గోదావరి తీరంలో, ముఖ్యంగా యానం ప్రాంతంలో ఈ చేపలు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఈ సీజన్లో మార్కెట్కి వాటి రాక ప్రారంభమయ్యిందే. దీంతో చీరమేనును దక్కించుకునేందుకు ఎగబడుతున్నారు. మార్కెట్లో ప్రస్తుతం కిలో చేపల ధర 3,000 వరకు పలుకుతోంది. దీనిని డొక్కులతో కొలిచి ఇస్తారు. అయితే ఇంకా మార్కెట్కు పూర్తి స్థాయిలో చీరమేను రాకపోవడంతో డిమాండ్ విపరీతంగా ఉంది. వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు. ఇక దీనిని వండడం కూడా వెరైటీగా ఉంటుంది. అందులోనూ గోదావరి వంటకం అంటే ప్రత్యేకంగా చెప్పాలా. ఉప్పు, కారం, ఉల్లి, మిర్చి, మసాలా దట్టించి దీంతో వండే గ్రేవీ కర్రీ ఆవురావురంటూ లొట్టలేసుకొని మరీ తింటుంటారు రుచి తెలిసిన వారు. అలాగే హెల్త్ పరంగా కూడా చీరమేను చాలా మంచిదని చెబుతారు. ఇది విషయం. ఇంకెందుకు ఆలస్యం, దొరికితే మీరు ఓ పట్టు పట్టేయండి.